విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. నా ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహారాజ్. శుక్రవారం ఆగస్ట్ 31, 2013 సంవత్సరం ఉదయం 10 గంటలు. దైవ నియమాలు చాలా ఖచ్చితమైనవి, తప్పించుకోలేనివి. అందుకే అన్నింటినీ పరిగణలోనికి తీసుకోవలసి ఉంది. ఆలోచన అనేది కర్మ. ఇక దాని తర్వాత అంటే ఆలోచనను అనుసరించి చేసే కర్మలు పర్యవసానాలేకుండా ఉండవు. ప్రతి కర్మ కూడా ఎటువంటి మినహాయింపు లేకుండా కాలం యొక్క చిట్టాల్లో నమోదు అవుతూనే ఉంటుంది. అసలు మన అభ్యాసులకు దీనిని గురించి పూర్తి అవగాహన ఉన్నదా? దీని గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది. ధర్మపరాయణులుగా ఉండాలని కాదు, కానీ ఇక్కడ భూమి మీద కొన్ని పర్యవసానాలు చాలా గంభీరంగా ఉంటాయి. అందుకే ఈ అంశాన్ని గురించి అంతగా నొక్కి చెప్పవలసి వస్తోంది. ఆధ్యాత్మిక పథాన్ని అనుసరించడం మంచిదే, అలాగే కొన్ని రకాల ప్రవర్తనలను నివారించుకోవలసి ఉంది కూడా. కర్మకు సంబంధించిన నియమాలు విపరీతమైన నిఘాతో ఉంటాయి. అందుకే ఈ హెచ్చరిక. మానవ తత్వం ఎటువంటిదో అటువంటిది, కానీ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం అనేది కొన్ని ప్రవృత్తులను అధిగమించడంలోనూ, వ్యక్తి యొక్క సత్తాను విస్తరింపచేయడంలోనూ బాగా సహాయపడుతుంది. అదే సాధకుని నిజమైన సంపద. ఇక్కడ మేము కృషి చేస్తున్నది ప్రతి ఒక్కరిలోనూ అత్యంత శుభప్రదమైనది ఆవిష్కరింపబడాలనే. మన సాధకులేమీ మహాత్ములు కారు. మహాత్ములే తమ తమ బలహీనలతో సంఘర్షించవలసి వచ్చింది కదా. ఏ మానవుడు పరిపూర్ణుడు కాడు. పరిపూర్ణతను చేరుకునే క్రమంలో కొంచెం ఎక్కువో తక్కువో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహజ సామర్థ్యం కలవారే. అందరూ ఆ మార్గంలో నడుస్తున్నవారే. మన సోదర సోదరీమణులందరి దృష్టిని జీవితంలోని ఆ అతి ముఖ్యమైన అంశంపై సారించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ దీనిపై సావధానం వహించుదురుగాక. సాధ్యమైనంత ఎక్కువగా తమ ప్రవర్తనలను, ఆలోచనలను, చర్యలను సరిచేసుకొందురుగాక. ఎందుకంటే మేము ఇంతకు ముందు పైన చెప్పినట్లుగా చాలా కీలకమైనవి కాబట్టి. ఈ సంస్థలోని ప్రతి ఒక్కరికి శుభం జరగాలన్నదే మా ఆకాంక్ష. అందుచేత మా ఈ వాక్యాలను పరిగణలోనికి తీసుకొందురుగాక. తర్వాత సహజ మార్గ సంస్థ మొత్తాన్ని మా ఆశీస్సుల నీడలో చక్కటి ఫలితాలు కలుగుగాక. బాబూజీ మహారాజ్.